హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అండ్ హెల్దీ వాకాయ పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో నేసుకుని తిన్నా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, నేనైతే పండువి తీసుకున్నాను కదా, పచ్చివి పండువి రెండు. పండువైనా కూడా నో ప్రాబ్లం అండి, పుల్లగానే ఉంటాయి. వీటి మీద తెల్లగా కనిపిస్తుంది కదా, అది పోవాలంటే ఒక చిన్న చిట్కా అండి. వాటిని ఒక గిన్నెలో వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి వాటర్ పోసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. మామూలు నీళ్ళలో కడిగితే గనక అది పోదు, తెల్లగా ఉన్నది. ఇలా ఉప్పు నీళ్ళలో కడిగితేనే తొందరగా పోతుందన్నమాట. నేనైతే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంట చెట్టు ఉందండి, అక్కడ కోసుకున్నాము. మార్కెట్లో దొరుకుతాయి రీసెంట్గా బాగా దొరుకుతున్నాయి. ఒకసారి చూసుకోండి, దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిదట. ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఒక్కో దాన్ని రుద్దేసి ఈ విధంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కోటి తీసుకొని మధ్యకి కట్ చేసుకోవాలండి, నిలువుగా కట్ చేసుకోవాలి, అడ్డంగా కట్ చేయొద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిలో నుంచి గింజలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. నేనైతే సెకండ్ టైం ట్రై చేస్తున్నానండి ఈ పచ్చడి అనేది. నేను చిన్నప్పుడైతే వాక్కాయలు దొరికితే కనుక అట్లానే తినేస్తూ ఉండేవాళ్ళం. మీలో ఎంతమంది అలా తినేవాళ్ళో కామెంట్ చేయండి. పుల్ల పుల్లగా భలే ఉంటాయండి అవి మాత్రం. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకుని విత్తనాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇక్కడ కొన్ని పాడైపోయినండి, కట్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం మెత్త మెత్తగా అనిపించింది, అవన్నీ తీసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ వరకు నూనె వేసి కాగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో 3 స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ ఇంగు కూడా వేసేస్తున్నాను, మీ ఇష్టం అండి, ఇక్కడైనా వేసుకోవచ్చు, తిరగమూత వేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ వేసేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. కలర్ మారుతుంది, మంచి అరోమా వస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అలా వేగిన వాటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాము. మళ్ళీ అదే బాణల్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకో 1 స్పూన్ వరకు నూనె వేద్దాము. నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి తీసుకుంటున్నానండి నేనైతే. మీకు కావాలంటే వాటి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి దాన్ని తగినంత కారం పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. నూనెలో వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలర్ మారినాయి కదా, వాటిని అదే ప్లేట్లో వేసి చల్లారనివ్వాలన్నమాట. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 3-4 వరకు వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అదే బాణల్లో మనం కట్ చేసుకున్నాం కదా వాకాయలు, అది వేసేద్దాము. వేసి దీంట్లో తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. అంటే కొంచెం నూనె తగ్గినట్టు అనిపించింది కదా, అందుకని నేను ఇంకొంచెం 1/2 స్పూన్ వరకు నూనె వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ వాకాయలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారు, ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకున్నాం కదా. మీకు మగ్గిందో తెలియాలంటే మూత తీసేసి ఒకసారి మధ్యకి ఈ విధంగా ప్రెస్ చేస్తే తొందరగా ఇట్లా లోపలికి దిగిందనుకోండి గరిట అనేది, వేగినట్టు అనమాట. చూసారా, వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిక్సీ పట్టుకోవాలి కదా, దానికోసమని మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా, అవి వేసేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఇందాక వేయించుకున్న వాకాయలు కూడా వేసేసి దీంట్లోనే నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. నేనైతే 2 మాత్రమే వేస్తున్నాను. మేము ఎక్కువ తిన్నాం కాబట్టి 2 వేసాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 4-5 వరకు వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే రోట్లైనా రుబ్బుకోవచ్చు, అలా అయినా బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో తిరగమూత వేసుకోవాలి కదా, దానికోసమని స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ వరకు నూనె వేసి కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తుంపులు, ఇంగువ, కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ఆ పచ్చడిలో వేసి కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినటువంటి వాకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా, ప్లీజ్ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.